బేసిక్గా ఏం జరిగిందంటే తన యూట్యూబ్ ఛానల్ విశ్లేషణలో భాగంగా రోజుకి చాలా విషయాలని యూట్యూబ్లో విశ్లేషిస్తూ ఉంటారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన అందులో భాగంగా ఒక సీక్రెటివ్ న్యూస్, నా సోర్స్ నుంచి వచ్చిన ఒక స్ట్రాంగ్ న్యూస్ తెలిసింది నాకు అంటూ ఏం చెప్పారంటే, అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ అండ్ నాదెళ్ల మనోహర్ ఏదో మీటింగ్లో భాగంగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు మనకి షార్ట్ టర్మ్ ఫ్రెండ్, రాజకీయాల్లో లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ షార్ట్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి జగన్ అరెస్ట్ గురించి చంద్రబాబు కంగారు పడినా ఒక అర్థం ఉంది, మనం ఎందుకు కంగారు పడాలి దాని గురించి మీరు మర్చిపోండి అన్నట్టు ఆయన వీళ్లతో అమిత్ షా నాదెళ్ల మనోహర్ అండ్ పవన్ కళ్యాణ్తో అన్నట్టు, పవన్ కళ్యాణ్ అండ్ నాదెళ్ల మనోహర్ ఈ విషయాన్ని జనసేన పార్టీ కోర్ కమిటీ మీటింగ్లో చెప్పినట్టు తనకి తెలిసింది. ఆ కోర్ కమిటీలో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా తనకి తెలిసింది అని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక వీడియో విశ్లేషణలో చెప్పడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు కథ. ఆయన అలా చెప్పడం తప్ప, కోర్ కమిటీ సభ్యుడు ఎవడు, ఇవన్నీ క్వశ్చన్స్ ఇక్కడ. సో ఆయన చెప్పడం తప్పేం లేదు. ఆయనకు వచ్చినటువంటి ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు, అది వెనక్కి తీసుకున్నారు, క్షమాపణ చెప్పారు. ఖచ్చితంగా ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే. కానీ ఆయన మీద ఎట్లాంటి కేసులు పెట్టేశారంటే, మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అశాంతికి కారణమయ్యేటువంటి వ్యాఖ్యలు ఈయన చేశారు అంటూ కేసు పెట్టారు. ఫస్ట్ పాయింట్ ఈ కేసు ప్రకారం. అందులో ఆయన మాట్లాడిన దాంట్లో మతం గురించి, కులం గురించి, ప్రాంతం గురించి, మనుషుల గురించి గొడవలు పడేలాగా మాట్లాడింది ఏమీ లేదు. ఆయనకు వచ్చిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. రెండోది, నిజంగా అట్లాంటి ఒక్క గొడవన్నా జరిగిందా? గడిచి 10 రోజులు అవుతుంది ఆయన మాటలు వ్యాఖ్యానించి. ఒక చిన్న గొడవన్నా జరిగిందా ఇన్నాళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఆయన వ్యాఖ్యల వల్ల? సో ఈ ప్రభుత్వాలకు ఏంటంటే ఏం కేసులు పెట్టాలో తెలియక ఇట్లాంటి అడ్డమైనటువంటి కేసులు పెడుతూ ఉంటారు. పత్రికా స్వాతంత్రం ఉంది కాబట్టి వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు దాన్ని చాలా చక్కగా డీల్ చేసుకోవచ్చు. చాలా ధైర్యంగా ప్రభుత్వం తరఫున ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేటువంటి ఒక విశ్లేషకులు మీ పట్ల మాకు ఒక గౌరవం ఉంది, మీరు తీసుకున్నటువంటి మాటలు వెనక్కి తీసుకోండి, లేదంటే మేము లీగల్గా వెళ్ళాల్సి ఉంటుంది, మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి మాటలు అట్లా మాట్లాడలేదని చెప్పుంటే బాగుండేది. అది చెప్పకుండా నాదెళ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ ఆయన ప్రెస్ మీట్లో మాటలు చెప్పారు, అప్రిషియబుల్. దీంట్లో ఈయన కూడా వెనక్కి తీసుకున్నారు. అయితే ఎక్కడ తలకే నొప్పి వస్తుందంటే ఈ పక్కన ఉండే వాళ్ళ వల్ల. పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ, జనసేనతో మమేకమవుతూ వెళ్ళే కార్యకర్తల వల్ల ఏ సమస్య అయినా తీసుకోండి మీరు, వీళ్ళ వల్లే వస్తుంది ఎక్కువ. అంటే పైన ఉండేవాళ్ళే అతిపెద్ద దొంగలు కాదంటలేదు, విలన్స్ వాళ్ళే. పక్కన ఉండేవాళ్ళు కొంచెం అతి చేస్తుంటారు. వైసీపీ బ్యాచ్ అయినా, టీడీపీ బ్యాచ్ అయినా, రేవంత్ రెడ్డి బ్యాచ్ అయినా, కేసీఆర్ బ్యాచ్ అయినా, ఈ పక్కన ఉండేవాళ్ళు చేసే అతి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ అతి వల్ల వచ్చింది. ఈ అతి ఏం చేశారు, పవన్ కళ్యాణ్ని లేదా జనసేన అధిష్టానాన్ని మెచ్చుకోలుగా చేసుకోవాలని చెప్పేసి ఈ కేసులు పెట్టేశారు. ఆ కేసులు ఈ సెక్షన్ పెట్టారు. పోలీసుల కన్నా లేదు ఇక్కడ. మెయిన్ ఫాల్ట్ పోలీసులను కూడా మనం తప్పు పట్టాల్సి ఉంటుంది. సో ఇది జరిగింది. ఇది జరిగినప్పుడు దీంతో పాటు ప్రొఫెసర్ నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో ఆయన తిట్టడం, బూతులు, అసలు ఆయన పర్సనల్ విషయాలు ఏమీ మాట్లాడాల, తనకు వచ్చినటువంటి సోర్స్ ద్వారా చెప్పారు. అది అబద్ధం అయితే మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధం ఆడడం వల్ల ఎవరికి నష్టం? ఫస్ట్ నష్టం ఎవరికి వస్తుంది? ప్రొఫెసర్ నాగేశ్వర్కి వస్తుంది. ఎందుకంటే ఒక తటస్థుడిగా తనకి తాను చెప్పుకుంటూ, కొంతమంది ఆయన తటస్థుడు అంటారు, కొంతమంది కాదంటారు. నేనైతే ఆయన్ని ఇండిపెండెంట్ జర్నలిజం చేస్తాడు స్ట్రాంగ్గా అని నేను నమ్ముతాను. కొంతమంది నమ్మకపోవచ్చు, నేను కాదంట్లా. సో ఈ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది కోల్పోయేటువంటి ప్రమాదం ఎవరికి ఉంది? ఆయనకు ఉంది. ఫస్ట్ నష్టం ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయనకే జరుగుతుంది నష్టం. లేదు ఆయన వైసీపీకి అమ్ముడుపోయి ఇట్లాంటి ప్రచారాలు చేస్తున్నాడు అనేది కనుక ప్రజలు ఫీల్ అయితే ఆ రకంగా కూడా ఆయన క్రెడిబిలిటీ క్లూజ్ అవుతాడు. ఇన్నాళ్ళు తటస్థంగా ఉంటానని చెప్పుకునేటువంటి వ్యక్తి వైసీపీని లేపడం కోసం, జగన్ని ఎప్పటికీ అమిత్ షా అరెస్ట్ చెయ్యడు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం వైసీపీ ఇచ్చిన ఒక స్క్రిప్ట్ని సిగ్గు లేకుండా చెప్పాడు అనే ఫీలింగ్ ప్రజలకు క్రియేట్ అయితే అక్కడ కూడా తన క్రెడిబిలిటీ కోల్పోయి ఆయనే నష్టపోతాడు. సో ఆ తెలివి లేకైంది వీళ్ళలో. కాస్త ఓపుగా ఉంటే సరిపోయేది. అది కాకుండా ఆవేశం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో జనసేన సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం మంది యువత ఉండడం వల్ల ఈ ఆవేశం, ఈ అవసరమైనటువంటి విషయాల్లో వేలుపెట్టడం ఎక్కువ ఉంటుంది. మిగతా పార్టీలో ఉంటుంది, టీడీపీకి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది, కాంగ్రెస్కి ఉంటుంది, వైసీపీకి ఉంటుంది, జగన్ సపోర్టర్లు కూడా చాలామంది ఇలాంటి మూర్ఖులే ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఎక్కువ మంది కెలికే స్వభావం ఉన్నవాళ్ళు యువత అవ్వడం వల్ల, ఇదేమీ ఒక పార్టీని అన్నట్ల, పవన్ కళ్యాణ్ ఒక క్రేజ్ ఉన్నటువంటి సూపర్ స్టార్ కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అభిమానులు ఉంటారు కాబట్టి, సో వీళ్ళు కెలికేటువంటి మనస్తత్వం ఎక్కువ ఉన్నవాళ్ళు హిందీ పార్టీలో ఎక్కువ ఉన్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళు అసలు విషయాన్ని వదిలేసి ఏం జరిగిందో తెలియదు. సగం మంది కాదు కానీ ఒక 20-30% మందికి తిట్టేవాళ్ళలో నాగేశ్వర్ని ఆయన దేని గురించి మాట్లాడాడు, దానివల్ల జనసేనకి నష్టం ఏంటి అనే దాని మీద కూడా అవగాహన లేదు. ఏదో అనేసాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి అర్థం లేకుండా ఆయన మీద పడి విరుచుకుపడ్డారు.
భయపడ్డారు. ఓకేనా, ఇది జరిగింది. అయితే మొన్న ఒక రోజు ఉదయం ఏపీ పోలీసు ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళారని తానే అరెస్ట్ చేయకుండా ఆపానని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆ విషయం మీద కూడా నాకు ఇష్యూ ఉంది. దానికంటే ముందు రోజు ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి తనని కావాలని టార్గెట్ చేశారని ప్రతిదాన్ని సింపథైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ అనండి, రేవంత్ అనండి, జగన్ అనండి, చంద్రబాబు అనండి, మోడీ అనండి, రాహుల్ గాంధీ అనండి, కేసీఆర్ అనండి, వీళ్ళు వచ్చిన ప్రతి చిన్నదాన్ని సింపతి దొబ్బేద్దాం అనేటువంటి ఫీలింగ్ బాగా అలవాటు పడిపోయారు రాజకీయ నాయకులు. ఆయన ఏదో వ్యాఖ్యానించాడు, వెనక్కి తీసుకున్నాడు, క్షమాపణ చెప్పాడు, దానివల్ల తనకేదో కొంప జరిగిపోయినట్టు పవన్ కళ్యాణ్ దాంట్లోంచి కూడా సింపతి తీసుకునేలాగా మాట్లాడడం ప్రయత్నాలు చేస్తే చాలా హాస్యాస్పదంగా అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే ఆయన్ని అరెస్ట్ చేయకుండా నేనే ఆపాను అన్నారు. అలాగే ఒక విశ్లేషకుడితో నన్ను తిట్టించారు అంటూ ఇండైరెక్ట్గా ఆయన పేరెత్తకుండా చెప్పారు. అసలు తిట్టలేదు. ఆయన తిట్టడం ఎందుకు చేస్తాడు? ఆయన తిడితే మనం ఎందుకు ఊరుకుంటాం? పవన్ కళ్యాణ్ని ఒక విశ్లేషకుడు తిట్టినా, జగన్ని తిట్టినా, చంద్రబాబుని తిట్టినా, మనలాంటి వాళ్ళు ముందు నిలబడి నువ్వు ఒక పార్టీ నాయకుడిని తిట్టే హక్కు నీకు లేదు, వాళ్ళు చేసిన తప్పుని నువ్వు ఎత్తి చూపించు అని మనం విశ్లేషకుడి ఎగనెస్ట్గా ఉంటాం. లేదా ఈ నాయకులే విశ్లేషకుడిని తిడితే మనం ఈ నాయకులకి ఎగనెస్ట్గా ఉంటాం. అట్లాంటిది అసలు తిట్టడం అనే పాయింటే లేదు మొత్తం. సో పూర్తిగా విషయాన్ని తెలుసుకోకుండా, నాగేశ్వర్ ఏమన్నారో కూడా తెలుసుకోకుండా అట్లా అన్నట్టు అనిపించింది. తర్వాత ఇందాక చెప్పినట్టు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి పక్కన ఉండేవాళ్ళు యువత కాస్త కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఆవేశపడుతూ ఉంటారన్నాం కదా. అట్లాగే దురదృష్టవశాత్తు, అన్నిటికంటే పెద్ద దురదృష్టవశాత్తు ఈ జర్నలిజం ఫీల్డ్లో కూడా ఇట్లాంటి మూర్ఖపు వెధవలు ఉన్నారు అనేది ప్రొఫెసర్ నాగేశ్వర్ ద్వారా పెట్టినటువంటి ఒక తెలంగాణ మీటింగ్లో, జర్నలిస్ట్ మీటింగ్లో బయటపడింది. పర్థం లేని, ఏమాత్రం సంబంధం లేని ఎవరో పార్టీకి సంబంధించిన క్యాడర్ తిడితే జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నవాళ్ళు. ఈ దేశంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నవాడు ఎవడరా అంటే వాడు ఫస్ట్ జర్నలిస్ట్ వస్తాడు, తర్వాతే రాజకీయ నాయకుడని వస్తాడు. ఈ దేశం సర్వనాశనం అయిపోవడానికి ఫస్ట్ కారణమే జర్నలిజం బాధ్యతాయుతంగా లేకపోవడం. అట్లాంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా మాట్లాడి ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ నీ తాలూకు వాళ్ళు ఎవరైతే తిడుతున్నారో మా ప్రొఫెసర్ నాగేశ్వర్ని, వాళ్ళను కంట్రోల్లో పెట్టుకో అని చెప్పాల్సింది పోయి, లేదా తిట్టిన వాళ్ళని లీగల్గా ముందుకు తీసుకెళ్లేలాగా ఏం చేస్తే బాగుంటుంది ప్రొఫెసర్ నాగేశ్వర్ తరఫున అని చెప్పాల్సినటువంటి అవసరం అవన్నీ గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పుతో కొడుతూ, పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది వాగి అరుస్తూ, అర్థం లేకుండా అసలైనటువంటి విషయాన్ని గాలికి వదిలేసి ప్రజలకి, యువతకి జర్నలిజం ఫీల్డ్ అంటే ఏంటి మనం చూపిస్తున్నాము అనే దాన్ని వదిలేసి, మైక్ దొరికింది చాలా కాలం తర్వాత, ఈ మధ్యకాలంలో నన్ను ఎవడూ పట్టించుకోవట్లేదు, నేను ఒక జర్నలిస్ట్ అనే ప్రపంచానికి తెలియదు అనే మెంటాలిటీలో ఉన్నారో ఏమో మూర్ఖంగా. ఒక మీలాంటోడు నాలాంటోడు పిచ్చోళ్ళగా ఎక్కడన్నా వాగాము, అరిచాము సోషల్ మీడియాలో అంటే అర్థం ఉంది. అంటే మన మూర్ఖత్వం మన స్థాయి ఏదని అనుకోవచ్చు. కానీ జర్నలిజం చదువుకుని, విలువలు తెలిసి, ప్రపంచం ఎట్లా ఉంది, దేశం ఎంత నాశనం అవుతుంది, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, వైసీపీ, ఇలాంటి కేసీఆర్ ఇలాంటి పార్టీల వల్ల అన్ని విషయాలు తెలిసి కూడా దొరికినటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ లాంటి ఎవరైనా కావచ్చు, అదే ప్లేస్లో జగన్ తిట్టినా, పవన్ కళ్యాణ్ తిట్టినా, చంద్రబాబుని, కేసీఆర్ని, రేవంత్ని, మోడీని, రాహుల్ గాంధీ ఎవరినన్నా సరే దట్స్ నాట్ ద పాయింట్. అసలు అర్థం లేకుండా ఫోటోలతో చెప్పులేసి కొట్టడం, దీంట్లోకి తెలంగాణ అంశాన్ని తెర మీదకి లాగడం, అసలు దీనికి తెలంగాణ వ్యక్తులకు సంబంధం ఏముంది? తెలంగాణలో కూర్చుని మనం డొనాల్డ్ ట్రంప్ గురించి కూడా మాట్లాడుకుంటాం, ఎక్కడో శ్రీకాకుళంలో కూర్చుని చైనా గురించి కూడా మాట్లాడుకుంటాం, హిమాచల్ ప్రదేశ్ పాలిటిక్స్ గురించి శ్రీకాకుళం కుర్రోడు లేకపోతే అమ్మాయో వీడియో చేయకూడదా? చేస్తారు. విశ్లేషకులు అన్నప్పుడు చేస్తారు, జర్నలిస్టులు అన్నప్పుడు చేస్తారు, సహజంగా జరుగుతూ ఉంటుంది అది. అసలు దీంట్లోకి తెలంగాణ వ్యక్తిని కాబట్టి తొక్కేసే ప్రయత్నం అబ్జల్యూట్ బుల్షిట్. అసలు సంబంధం లేదు దీనికి, తెలంగాణ వ్యక్తులకి దీనికి అసలు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి కేవలం చేతకాని వాగడంతో వాగి ఆ జర్నలిస్టులు తమ యొక్క విలువ పోగొట్టుకున్నారు. అన్నిటికీ మించి ఎంత రచ్చ జరుగుతున్నా, ఇంత పిచ్చి వాగుడు వాళ్ళందరూ వాగుతున్నా అక్కడే ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ వీళ్ళని ఖండించకపోవడం చాలా చాలా దారుణమైన విషయం. అదే స్టేజ్ ఇప్పుడు ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ని పిచ్చి బూతులు తిడుతున్నారో యూట్యూబ్ ఛానల్లో, పవన్ కళ్యాణ్ ఉన్న స్టేజ్ మీద వాళ్ళు అట్లా తిడుతుంటే పవన్ కళ్యాణ్ ఆపకపోతే మనం పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తాం, తోలు తీసేస్తాం. అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ని సపోర్ట్ చేయడానికి వచ్చి పవన్ కళ్యాణ్ని పచ్చిబూతులు తిడుతూ సంబంధం లేకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ రెచ్చిపోతున్న వాళ్ళని ఈయన ఎందుకు ఆపలేదు అనే దాన్ని కూడా మనం డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తాం, ఈయనతోలు కూడా తీస్తాం. సో ఈ అంశంలో జరిగిన చిన్నదాన్ని, గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నది కూటమి ప్రభుత్వమైన పవన్ కళ్యాణ్ అయితే ఎంతో సంస్కారవంతంగా డీల్ చేసినటువంటి థింగ్ని రచ్చ పెంట చేసుకుంది తెలంగాణ జర్నలిస్ట్.